సాధారణంగా గ్రామాల్లో మనం ఏ ఇంటికెళ్ళి చూసినా కూడా డ్రైనేజీ ఏరులై పారుతూ ఉంటుంది. ఆ డ్రైనేజీ కాలువల మీదనే ఈగలు కావచ్చు, దోమలు కావచ్చు, అదే ప్రాంతంలో కూడా విహారం చేస్తూ ఉంటాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొత్త విధానం తీసుకొనొచ్చారు రాష్ట్ర ప్రభుత్వంలో. ఇదైతే మ్యాజిక్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొనొచ్చారు. ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ పథకం అన్నది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో డ్రైనేజీలో వ్యవస్థని మార్పు తీసుకురావాలనేసని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యోచిస్తూ పలు గ్రామాల్లో కూడా అవలంబించే దిశగా కూడా ఇప్పటికే ప్రణాళిక రూపొందించినటువంటి పరిస్థితి. ఆ ప్రతిఫలం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఈ యొక్క కాలువల నిర్మాణం సాగినటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొదటిసారిగా ఏదైతే చంద్రగిరి నియోజకవర్గం కాలువ అనేటువంటి గ్రామంలో ఈ యొక్క మ్యాజిక్ డ్రైనేజ్ సిస్టమ్‌ని కూడా తీసుకొనొచ్చారు. ఒకసారి మనం చూడొచ్చు. ఇదంతా కూడా పూర్తిగా ఈ రకంగా అంటే సాధారణంగా మనకు డ్రైనేజీ కాలువలు అంటే సిమెంట్‌తో కట్టేటువంటి కాలువలుంటాయి. అయితే ఇది పూర్తిగా కూడా 3 లేయర్లుగా దాదాపు 3 అడుగుల లోతు ఉంటుంది. ఈ లోతులో మొదటగా కింద భాగంలో పెద్ద పెద్ద నల్ల బండలతో కూడుకున్నటువంటి రాళ్ళు కింద వేస్తారు. దానిపైన ఇలాంటి అంటే దీనికన్నా పెద్ద సైజు అదొక రకం. ఇలాగా మొత్తం 3 సైజులు కలిగినటువంటి గుళ్ళని కూడా నింపి, ఈ రకంగా పక్కన సైడ్‌లో సిమెంట్‌తో కాకుండా నల్ల బండలతోటి ఈ రకంగా పెట్టి, దీన్ని పూర్తిగా కూడా గుల్లతోటి నింపివేస్తారు. అయితే పడిన ప్రతి నీటి బొట్టు కూడా ఇందులోనే డ్రై అయిపోయేలాగా కూడా కాలువ సిస్టమ్ అనేది ఉంది. అయితే ఇది పూర్తిగా కూడా గ్రామాల్లో ఎంతో శుభ్రతని కూడా తెలియజేసే విధంగా కూడా ఉంటుందని చెప్పాలి. మనం చూడొచ్చు ప్రతి ఇంటికి కూడా ఏదైతే వాళ్ళు ఆ ఇంట్లో నుంచి వచ్చేటువంటి ఆ వ్యర్థం నీరు ఏదైతే ఉంటాయో డ్రైనేజ్ కాలువలన్నీ కూడా, ఆ నీళ్ళన్నీ కూడా ఈ యొక్క కాలువలోకొచ్చి ఇక్కడే మొత్తం ఇంకిపోయేలాగా ఏ ఒక్కొక్క బొట్టు కూడా కనీసం వీధుల్లో పారేటువంటి పరిస్థితి ఉండదు. చాలా శుభ్రతతో కూడుకున్నటువంటి ఈ యొక్క డ్రైనేజ్ సిస్టమ్ అనేది బాగుందంటూ కూడా ఈ ఒడ్డు కాలువలో మాత్రం గ్రామస్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా ఈ కాలువ డ్రైనేజీ సిస్టమ్ వల్ల అనేక రోగాల బారిన పడుతూ ఉంటారు గ్రామస్తులు కూడా. చాలా ఇబ్బందికరదాయకమైనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం ఆలోచన విధానంతోటి పంచాయతీ మార్పుల దిశగా కూడా ఈ యొక్క కాలువ నిర్మాణాన్ని కూడా తీసుకొనొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ గ్రామంలో మనం చూడొచ్చు ఎంత శుభ్రతగా ఉందంటే చూడ్డానికి చాలా నీట్‌గా కూడా అసలు సాధారణంగా మన గ్రామాల్లో కొన్ని కాలనీలు చూసుకున్నట్టయితే ఆ యొక్క మురికి నీళ్ళ వల్ల చానా దుర్వాసన కలుగుతూ పిల్లలు కావచ్చు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులుంటాయి. చాలా శుభ్రంగా మనం ఏదో చూస్తే ఒక సిటీలో చాలా శుభ్రత కలిగినటువంటి ఎలా ఉంటుందో ఆ స్థాయిలో చూడ్డానికి ఆ వీధులన్నీ కూడా చాలా శుభ్రంగా కనబడుతున్నాయి. అంటే గతంలో వీరికంతా కూడా ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో అవి మురికి నీటితోటి నిండిపోవడం, చెత్త చేరడం, ఆ నీళ్లు ప్రవహించకుండా పోవడంతోటి తీవ్ర ఇబ్బందులు కలిగేది. ప్రస్తుతం మనతో పాటు గ్రామస్తులు కూడా ఉన్నారు. అమ్మ ఎలా ఉందమ్మా? అంటే ముందు ఈ డ్రైనేజ్ నీళ్ళంతా కూడా ఇక్కడే ఉండేది. ఈగలు, దోమలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈ సిస్టమ్ ఎలా ఉంది? ఈ పడిన నీళ్ళంతా కూడా బాగా ఎక్కడ కంటికి కనపడడం లేదు బయట. బాగా ఇంకిపోతున్నాయి. ఎలా ఉంది మీకు ఈ ముందుటికి ఇప్పటికి కొంచెం బాగుంది సార్. నీళ్ళు అయితే ఎక్కడివక్కడ ఇంకిపోతా ఉన్నాయి. దోమలు వాలడం అన్నీ బాగుంది. కొంచెం నీట్‌నెస్‌గా ఉన్నాయి. ఈదులైతే క్లీన్‌గా ఉంది సార్. ఇప్పుడు ముందుకి ఇప్పటికి కొంచెం బాగుంది. హ్మ్. మన చిత్తూరు జిల్లాలో కూడా ఎక్కడా లేదు. ఫస్ట్ మీ ఒడ్డు కాలువ ఈ గ్రామంలోనే ఒడ్డు కాలువలోనే ఈ పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది మన జిల్లాలో. అంటే ముందు ఎలా ఉండేది? ఇప్పుడు చిన్న పిల్లలు గాని, ఆడుకోవాలన్నా ఎవరన్నా చుట్టాలు ఇంటికొస్తే గూడా ఈ మురికి నీళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది గదా! అంటే ఇలాంటి పథకం వల్ల ఎలా ఉందంటారు మీరు? బాగుంది సార్. ముందుకి ఇప్పటికి బాగా మెరుగ్గానే ఉంది. హ్మ్. నీళ్ళైతే ఇంకడం లేదు. హ్మ్. బాగా నీట్‌గా ఉంది సార్. అంటే ఇలాంటిది ఇంకా పూర్తిగా గ్రామాలన్నిట్లో గూడా ఇలాంటివి అవలంబిస్తే చేస్తే బావుంటుందంటారా? మేలే సార్. చేస్తే మేలు. హ్మ్. కానీ ఈదులు క్లీన్‌గా ఉన్నాయి. నీళ్ళు ఏడ ఇంకడం ఇంకి బాగా నీట్‌గా ఉంది. ఎక్కడివక్కడ ఇంకిపోతా ఉన్నాయి. దోమలు, గీమలైతే ఇబ్బంది లేదు ఇప్పటికైతే. హ్మ్. బాగుంది సార్. హ్మ్. ఎదురు గూడా శుభ్రంగా ఆ! ఉంటుంది. ఈదులైతే నీట్‌గా ఉంది సార్ మెయిన్. హ్మ్. ఇదే ఫస్ట్ టైమ్ ఇదేయడం ఇక్కడ. హ్మ్. ఊరు మొత్తం గూడా ఉన్నాయా? ఊరంతా ఉంది సార్. ఈదులంతా ఉండాయి. హ్మ్. మొత్తం ఇక్కడికైతే కవర్ అయిపోయింది సార్. హ్మ్. బాగా నీట్‌గా యేసుకున్నారు. ఎవరొచ్చి ప్రారంభించారు ఇది? ఎమ్మెల్యే గారు. వచ్చినారు సార్. హ్మ్. చూస్తున్నాం. పూర్తిగా కూడా ఈదులు బాగా చాలా శుభ్రతతో కూడుకున్న విధంగా కూడా కనబడుతుంది. ఎందుకంటే, ఈ డ్రైనేజ్ సిస్టమ్ అన్నది ఇవాళ మనం ఇది కొత్తగానే చెప్పాలి. ఎందుకంటే, గతంలో ఎన్నో ఏళ్లుగా నుంచి కూడా గ్రామాల్లో ప్రతి ఒక్కరూ మురికి నీటి పక్కనే నివాసాలు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. గ్రామం అంటేనే ప్రధాన సమస్య నీటి సమస్య, ఈ యొక్క
వ్యర్థ నీటి సమస్య 2 కూడా తలెత్తుతూ ఉంటాయి. ప్రధానంగా నీటి సమస్య ఒక రకంగా తీర్చగలిగితే ఈ యొక్క మురికి నీటి సమస్య అనేది మాత్రం పట్టి పీడిస్తూ ఉంటుంది. రోగాల బారిన కూడా పడేస్తూ గ్రామస్తుల్ని అతలాకుతలం చేస్తుంటుంది. అయితే అలాంటి సిస్టమ్‌ని, అలాంటి వ్యవస్థను పూర్తిగా మార్పు తీసుకొనొచ్చే దిశగానే రాష్ట్ర ప్రభుత్వం యోచించి ఇలాంటి పథకాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అయితే దీని ఫలితం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. చాలా బాగుంది. ఇదే సిస్టమ్‌ని, ఇదే డ్రైనేజీ వ్యవస్థని అన్ని గ్రామాల్లో కూడా చేపట్టాలంటూ కూడా గ్రామస్తులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, ఆర్టీవీ, ఒడ్డు కాలువ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.